సో ద మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 రిలీజ్ అయిపోయింది. బెనిఫిట్ షో చూసిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. సో చూసారా మూవీ? చూసాను. ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. పుష్పరాజ్ అయితే క్యారెక్టర్ అది చాలా చాలా బాగుంది. తన కాస్ట్యూమ్స్ బాగున్నాయి, తన క్లోజ్అప్ సీన్స్ బాగున్నాయి, తన స్వాగ్ అంతా చాలా చాలా బాగుంది. మూవీ నెక్స్ట్ లెవెల్ ది. ఇది ఇప్పటి వరకు బన్నీ మూవీ కెరియర్ లో ఇది టాప్ మోస్ట్ మూవీగా వస్తుంది. ఏ హీరో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి ఫేడ్ లో చేయలేదనిపిస్తుందా? అంటే షేడ్స్ ఇందులో ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కి ఉన్నాయి, చాలా షేడ్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి నేను దేవరా కూడా చూసాను. సో నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ని. సో నాకు దేవరా మూవీ బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు పుష్పరాజ్ 2 కూడా చాలా బాగా నచ్చింది. నేను కంపేర్ చేయదలుచుకోలేదు, బట్ బన్నీ జీవిచ్చేసాడు. లాస్ట్ లో ఒక సీన్ లో అయితే ఇంకా వాళ్ళ అన్న వచ్చి వెళ్ళిపోయాడు అన్నప్పుడు అక్కడ వణుకొచ్చి పడిపోయే సీన్ అయితే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా. సో చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? డాన్స్ ఫస్ట్ థింగ్ బన్నీ చాలా, మళ్ళీ తర్వాత తను ఒరిజినల్ డాన్స్ మూమెంట్స్ అవన్నీ చాలా బాగా చేసి చూపించాడు. హైలైట్ అంటే ఏం చెప్తారా? రష్మిక సెకండ్ హాఫ్ డైలాగ్ అక్కడ జాతరలో తను ఇంటెన్స్ గా చెప్పింది, చాలా ఫైర్ గా, అది బాగా నచ్చింది. ఆఫ్ కోర్స్ శ్రీలీల ఫర్ హర్ డాన్స్, ఆ స్వాగ్, అది మూమెంట్స్ అంతా. సమరసింహారెడ్డిలో సిమ్రన్ డైలాగ్ లాగా ఉంటదని కూడా అంటున్నారు. అంటే అలాంటిది బాగుంది అని అంటున్నారు. సమరసింహారెడ్డి సిమ్రన్ లో సిమ్రన్ చెప్పడం. అవునవును, అంటే ఎలివేట్ చేయటం నా మొగుడు అనేది. అప్పటి వరకు అంత ఫైర్ గా ఉండి తర్వాత హస్బెండ్ దగ్గరికి వెళ్ళి సబ్మిసివ్ గా మాట్లాడిన తీరు చాలా బాగుంది. అంటే సామి వెళ్దామా అయిపోయింది అని, అది చాలా బాగా. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, అది ఒక వైఫ్ ఉంటే ఒక హస్బెండ్ అంత డీప్ గా లవ్ చేస్తే ఎంత బాగా చూసుకుంటుంది అని ఇది బాగా చెప్పాడు. అండ్ అట్ ద సేమ్ టైం పుష్ప వైఫ్ కి కానీ ఇంట్లో లేడీస్ కి కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏదైనా అయితే ఎలా నిలబడాలి అని చాలా బాగా చూపించారు. కొంచెం లాగ్ అయింది, 3 గంటలు అన్నారు, ఎక్కువ ఉంది సినిమా. లేదు, ఎంగేజ్ గా చూపించాడు. నేను ఎక్స్పెక్టేషన్ చేసిన ఈ సీన్ లో ఇది అవుతుంది, ఈ సీన్ లో ఇది అవుతుంది అని అనుకున్నది అంతా కూడా వేరేలాగా పోర్ట్రే చేశారు. ట్విస్ట్ పెద్ద ట్విస్ట్ పెట్టినట్టున్నారు కదా? అవును, లాస్ట్ లో ట్విస్ట్ ఉంది, బట్ నేను అది ఇప్పుడు నీకు చెప్పదలుచుకోలేదు, ఇంకా షోస్ చూడాలి కదా. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. ఎస్, డబల్. అంటే నా ఎక్స్పెక్టేషన్ ని మించి బియాండ్ వెళ్ళింది. సో నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది అయితే ఫైనల్. అదే దాని లీడ్ ని బట్టే ఇది నడుస్తుంది బాస్. అది అని ఎలా కంపేర్ చేస్తాం? అది ఉంటేనే కదా ఇది ఉంది. సో అనుకున్నట్టు కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఈ పాటికి నాకు తెలిసి కలెక్షన్స్ అవన్నీ చాలా బాగా వచ్చి ఉంటాయి. ఈ 1 వీక్ లో అయితే చాలా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. చూడని వాళ్ళకి ఏం చెప్తారు, ఎందుకు చూడాలంటే? డెఫినెట్ గా చూడాలి. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా పుష్ప 2 చూడాల్సిన మూవీ. ఎంటర్టైన్ అవ్వండి ప్లీజ్. నాది ఒకటే ఒక రిక్వెస్ట్, మీ మొబైల్స్ యూజ్ చేయకండి, మూవీ చూడండి, ఎంగేజ్ అవ్వండి. నో వాట్సాప్, నో ఇన్స్టా, నో వీడియో తీసి ఎక్కడో పెట్టడం, ఇవన్నీ చేయకండి ప్లీజ్. మూవీ ఎంజాయ్ చేయండి. పండుగ లేని టైంలో పండుగ వాతావరణం ఉందంటారు డిసెంబర్. పుష్ప 2 ప్రీమియర్ చూసా, స్పెషల్ ప్రీమియర్. ఈ మూవీ గురించి 3 years అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ త్రూఅవుట్ నేషనల్ వైడ్ గా వెయిట్ చేస్తున్నారు. మూవీ చెప్పాలంటే అసలు సుక్కు అన్న, నీకు దండం అన్న, అసలు కిరాక్. సెకండ్ హాఫ్ లో మెయిన్ గా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, డిఎస్పి మ్యూజిక్, సుక్కు రైటింగే, ఈ 3 కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో హైలైట్ సీన్స్, జాతర సీన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అన్న. అసలు జాతర సీన్ లో రష్మిక హైలైటా లేకపోతే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్? ఇక్కడ ఒకటి చెప్పాలన్న, జాతరలో అల్లు అర్జున్ తప్ప మీకు ఎవ్వరు కనపడరన్న. అసలు ఆ పెర్ఫార్మెన్స్ కి నిజంగా దండం పెట్టచ్చు. చాలా కష్టపడ్డాడని చెప్పాడు. నిజంగా ఆ కష్టం అనేది కనిపిస్తుంది. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయన్న ఆ పెర్ఫార్మెన్స్ కి. బన్నీ అన్న ఒకటి డైలాగ్ చెప్పేది ఎప్పుడు, నాకు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ కావాలని, అది కమర్షియల్ మూవీస్ లోనే దొరుకుతుందని చెప్పాడు. బట్ ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. బట్ ఈ మూవీ చూసాక అది వర్త్ వాచ్ అనిపించింది ఆ డైలాగ్. ప్రీ క్లైమాక్స్ సీన్స్ అయితే అసలు ఇట్లా కూడా తీయొచ్చా ఫైట్ సీన్స్ అనే లెవెల్లో తీశారు. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ గా డైలాగ్స్, అల్లు అర్జున్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. సెకండ్ హాఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరన్నా. అండ్ 2 ట్విస్టులు ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకటి, ఎండింగ్ లో ఒకటి. మీరు ప్రైజ్ కొంచెం ఎక్కువ అని కొంచెం ఫీల్ అవ్వచ్చు. బట్ మీకు ఏదైతే టికెట్ డబ్బులు పెట్టారో ఆ టికెట్కి న్యాయం చేశారు సుక్కు అన్న, బన్నీ అన్న. మీరైతే ఇది ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఖచ్చితంగా థియేటర్లో చూడండి. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది, అది మీకు సెకండ్ హాఫ్లోనే కనిపిస్తుంది.
అండ్ పార్ట్ 3 కూడా ఉంది. బట్ పార్ట్ 3 ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ మొత్తానికైతే సినిమా అయితే హైలైట్ అన్న. పుష్ప 2 సూపర్ డూపర్ హిట్. నేను యాక్చువల్గా బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు. నేను నందమూరి ఫ్యాన్స్. నేను ప్రత్యేకంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా. ఇది పర్టికులర్గా ఒక జోనర్కి సంబంధించింది కాదు, ఒక ఏజ్ గ్రూప్ కాదు, ఒక ఇది కాదు, ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక ఇదని కాదు. సినిమా 100కి 100%. సినిమా కంటెంట్ గురించి మాట్లాడితే నా పర్సనల్ ఒపీనియన్, నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ హీరో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు. సినిమా అంతా పార్ట్ 2 నుంచి సినిమా హైలైట్ అవుతుంది. పార్ట్ 1 నుంచి కాదు, పార్ట్ 2 నుంచి సినిమాలో డాన్సులు కానీ ఫైట్లు కానీ ఏదైనా కానీ ఫైట్ మాస్టర్కి నాకు నిజంగా ఆయన కనపడితే పాదాలకి నమస్కారం పెట్టి పాలాభిషేకం చేయాలను. అసలు ఆ ఫైటింగ్స్ అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు రాలేదు. చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ లోనే ఫైట్? సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ కి ముందే సెకండ్ హాఫ్ నుంచి సినిమా హైలైట్. సినిమా డాన్సులు కానీ ఫైట్లు కానీ స్టోరీ కానీ హైలైట్. సుకుమార్ గారు తీసుకున్న కంటెంట్ సెకండ్ పార్ట్ 2 నుంచి ఆయన తీసుకున్న కంటెంట్ అయితే హైలైట్ కంటెంట్. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో చిన్న నెగిటివ్ ఉంది. ఏంటంటే అల్లు అర్జున్ గారి డైలాగులు కొన్ని దగ్గర ల్యాగ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ మాట్లాడే స్లాంగ్, ఆయన నోటి నుంచి స్విట్ బయట కూసేటప్పుడు ఆ కొన్ని డైలాగులు డిస్టర్బెన్స్ అని కొన్ని అర్థం కావట్లేదు. సో దీంట్లో నాకు అనిపించిన మైనస్ పాయింట్ అది ఉంది. సినిమాలో కొన్ని క్లారిటీస్ లేవు. సినిమా పరంగా హైలైట్. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు అల్లు అర్జున్ అని మాత్రం పిలవద్దు, ఎవరు కూడా ఐకానిక్ స్టార్ అని కూడా పిలవద్దు. నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ అని మాత్రం పేరు మార్చాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నేషనల్ అవార్డు దీనికి నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా ఆస్కార్కి పంపించడం ఉత్తమం. ఎందుకంటే స్టోరీ కూడా అంత హైలైట్ ఉంది. ఆస్కార్కి విన్ అయ్యే అవకాశం ఉంది. ఆస్కార్ విన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆస్కార్ విన్ అయిన ఫస్ట్ హీరో అవుతాడు అల్లు అర్జున్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది పుష్ప 2 గురించి వెయిట్ చేసిన దానికి 100కి 100% న్యాయం జరిగింది. సినిమా స్టోరీ పరంగా హైలైట్ ఉంది. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టలేదు. ఆ ఒక్క డైలాగులో కొంచెం ల్యాగ్ తప్పించి సినిమా పరంగా హైలైట్. 100కి 100%. ఒక్క ఫ్యాన్స్ అని కాదు, అందరూ ఫ్యామిలీతో సహా చూడాల్సిన ఫిలిము ఇది. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. సినిమా కూడా హైలైట్ ఉంది. స్టోరీ పరంగా హైలైట్ ఉంది. ట్విస్ట్ ఏంటంటే మేము ఇన్ని రోజులు సెకండ్ పార్ట్ కోసం ఎంతైతే వెయిట్ చేసామో థర్డ్ పార్ట్ గురించి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి పెట్టారు. సినిమా ఒక రేంజ్లో ఉంది. అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్ బ్రో. మూవీ అయితే యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా 3 ఇయర్స్ వెయిట్ చేసాం. 3 ఇయర్స్కి అయితే చాలా వర్తబుల్, చాలా బాగుంది సినిమా. కొంచెం కంటెంట్ ఉంది కాబట్టి వెయిట్ చేయాలి. కొన్ని ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు మనకు కొంతమంది నచ్చితే బాగుంటుంది సినిమా. ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు నచ్చలేదు అనుకో వాళ్ళకి ల్యాగ్లు అనిపిస్తుంది. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా సినిమా సూపర్గా ఉంది. ఇంకొకటి పుష్ప 1కి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ పుష్ప 2కి మాత్రం సుకుమార్కి వస్తుంది అన్న. సుకుమార్ క్రియేటివిటీకి, అతని డైరెక్షన్కి, తీసుకున్న టైమింగ్కి మొత్తానికి సుకుమార్కి వస్తుంది. నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ డైరెక్ట్గా వస్తే అది సుకుమార్కే వస్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్కి వచ్చింది. సూపర్గా ఉంది సినిమా. ఇంకోటి కలెక్షన్స్ అంటున్నారు. కలెక్షన్స్ ప్రీ రిలీజ్ ప్రీ బిజినెస్ 1000 crores 2000 crores అయింది అంటున్నారు. అది సెకండరీ. ఇది మాత్రం ఫస్ట్ డే వచ్చే కలెక్షన్స్ కొట్టాలంటే మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ వస్తుందా అదొకటి, రాజమౌళి సినిమా. ఈ 2 సినిమాలు తప్ప ఇంకా ఏ సినిమా దీని ఫస్ట్ డే కలెక్షన్ టచ్ చేయలేవు. సినిమాలు హైలైట్ ఏంటంటే ఫస్ట్ అన్న సుకుమార్, కనిపించని సుకుమార్ సార్ ఏదైతే కనిపించిన మార్క్ ఉందో అది ఫస్ట్ హైలైట్. సెకండ్, బన్నీని మనం ఆల్రెడీ యాక్టింగ్ చూసాం పుష్ప 1లో. బట్ దీనిలో ఎక్స్ట్రీమ్ ఉంది. జాతర సీన్ అయితే చాలా ఎక్స్ట్రీమ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. జాతర సీన్ అంటే ఫైట్ అనుకుంటుంది, చాలా ఎక్స్ట్రీమ్లో ఉంటుంది అది. ఇంకా దాన్ని మనం లీక్ చేయలేదు, ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరి రష్మిక మందాన అల్లు అర్జున్ ఆ కెమిస్ట్రీ అనేది చాలా సూపర్గా వర్కౌట్ అయింది. చూసేసి వచ్చాం బ్రో. హైలైట్ అయింది మూవీ ఏంది? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? అయింది. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడు కాదు బ్రో, డబల్ అయింది. అసలు చెప్పడానికి మాటలు లేవు బ్రో మూవీ గురించి మాత్రం. అది మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు మూవీ మాత్రం. ఏదో అనుకున్నాం కానీ హైలైట్ అంటే కొంచెం సెంటిమెంట్స్ కానీ మనకి ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇట్లా మనకి ఏమాత్రం ఎక్కడ మాత్రమో బోర్ అనేది ఉండదు. సినిమా మాత్రం బాగా కూర్చుండు, సీట్లలో కూర్చోలేము బ్రో. ఎవరు ఏమనుకున్నా మాత్రం సినిమా మాత్రం టోప్ బ్రో. సింపా ఆరేసింది సినిమా మాత్రం.
హైలైట్ ఉంది సినిమా. లైట్ మనకి లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ కూడా మస్తు ఉంటుంది. అసలు అది ఊహించలేము bro. అది అసలు ఆ సీన్ ఆ ఫైట్ అలా ఉంటది అని అసలు ఎవరు ఊహించరు బ్రో. అసలు ఘోరంగా ఉంటది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఫైట్ ఉంటది, క్లైమాక్స్ ఘోరంగా ఉంటది. ఆ ఫైట్ మాత్రం అలా ఉంటదని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. పుష్ప 1 లో మనకి ఇది ముసుకేసి ఉంటది కదా, అలాంటి ఫైట్ దానికి మించి ఉంటది బ్రో. మస్తు ఉంటది సినిమా మాత్రం, హైలైట్ ఉంటది బ్రో. మీరు చూసిరా నా సినిమా? చూసినాను. లోపల ఉన్నారా? లోపల సినిమా చూసినారా? సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంతే. మధ్యలో పడుకున్నాడు? పడుకోలేదు, బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే. బన్నీ ఇస్ గ్రేట్ కింద అంతే. కూర్చున్నారా మీరు? కింద స్టార్టింగ్ బన్నీ ఇస్ గ్రేట్ అంటే నేను ఫ్యాన్ గా చెప్తా. కింద కింద ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నాను. బన్నీ మాత్రం సూపర్ హైలైట్ అంతే. ఏం నచ్చిందన్న మూవీలో? నాకు ఒకటి ఫైట్ బాగున్నది, డాన్స్ అయితే ఇంకా ఫ్యాన్ అంతే. ఫ్యాన్ గా నేను చెప్తున్నానా, అది బ్లాక్ బస్టర్ మూవీ అంతే. అంతకు మించి ఇంకా నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ.